ఇండియన్ సినిమా సెక్టార్ లో ఎంతో ప్రత్యేకత కలిగి తనదైన ట్రెండ్ తో ట్రేడ్ మార్క్ సృష్టించిన సంస్థ, సినిమాపై ఎంతో ప్యాషన్ అండ్ ఒక ఎమోషన్ ఉన్న సంస్థ ఏషియన్ సినిమాస్. కీర్తిశేషులు నారాయణ్ దాస్, కిషన్ దాస్ నారంగ్ గారు ఏషియన్ మల్టీప్లెక్స్, ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించారు. కేవలం సినిమా నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా, మూవీ ఫైనాన్షియర్ గా కూడా ఆయన ఎంతో సుపరిచితుడు. సుమారు 650కి పైగా సినిమాలకు ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్ చేసిన ఘనత ఆయనది. ఆయన తర్వాత సునీల్ నారంగ్ గారు, భరత్ నారంగ్ గారు ఏషియన్ ఫిల్మ్స్ ని అగ్రస్థానంలో నిలిపారు. ఆయన పుట్టిన బిడ్డలుగా ఆయన గౌరవాన్ని కాపాడుతూ, ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ మీరిద్దరు ముందుకు వెళ్ళటం, మీరే కాకుండా థర్డ్ జనరేషన్ జాన్వి కూడా అదే దాంట్లో వెళ్ళటం అనేది జరుగుతుంది. టాకింగ్ అబౌట్ సునీల్ నారంగ్, ఇట్స్ క్వైట్ ఇంప్రెసివ్. ఎక్కడ వెనకాడలా కదా. budget and this kind of the scale he went on also. He went on scale completely. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. కొత్త వారికి అవకాశాలిస్తూ వెండి తెరకు పరిచయం చేసే సంస్థగా ప్రేక్షకులు మెచ్చే ఎన్నో సినిమాలను రిలీజ్ చేశారు. అలాగే డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఎంతో పేరు సంపాదించుకున్న ఏషియన్ సినిమాస్. సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప శకానికి నాంది పలికారు. ప్రతిభ కలిగిన ఎందరో దర్శకులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఏకైక కంపెనీ ఏషియన్ సినిమాస్. Hi sir, many happy returns of the day. Hi Sunil bhai, many happy returns of the day. Happy birthday to Sunil Narang.